మనం చాలా లోతైన విషయాలు తెలుసుకోబోతున్నాం. దయ ఉంచి జాగ్రత్తగా చదవండి. ఇవి బాగా అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ చదవాల్సిన విషయాలు. అవసరమనుకుంటే 1కి 2 సార్లు చదవండి. నాగరికత అనేది జాతికి వెన్నుముక అని తెలుసు కదా. అందులోకి ఇంకా విశదంగా పోదాం. నాగరికతకు ఎన్నో అంగాలుంటాయి. రాజకీయ అంగము, సాంఘిక అంగము, ఎకనామిక్ అంగము, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంగము, మతానికి సంబంధించిన అంగము, మేధస్సుకు సంబంధించిన అంగము, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంగము. అలా నాగరికత అనేక భాగాల్లో విస్తరించి ఉన్నది. మన దేశంలో భగవంతుని ప్రాణశక్తి ఏ అంగంలో వ్యాపించి ఉన్నదనడం కంటే ఏ అంగంలో యోగ ప్రాణశక్తి నిద్రపోతున్నదని ప్రశ్నించుకుంటే సబబుగా ఉంటుంది. ఈ భూమి మీద అనేక ఖండాలున్నాయి, దేశాలున్నాయి, నాగరికతలున్నాయి. కొత్త నాగరికతలు వచ్చాయి, పాతవి కాలగర్భంలో కలిసిపోయాయి. ఈజిప్టు, బాబిలోనా, మెసొపొటేమియా వీటి నాగరికతలు ఎంత ప్రసిద్ధి పొందాయో మనకు తెలుసు. మన దేశంలో ఈ నాగరికత ఆధ్యాత్మిక అంగంలో సర్పాకారంలో ఉన్న కుండలిని శక్తి యోగ నిద్రలో ఉన్నట్లు ముకుళించుకొని ఉంది. కొన్ని ఇతర దేశాలు తీసుకుంటే, సోవియట్ యూనియన్ తీసుకుంటే, భగవంతుడి ప్రాణశక్తి కమ్యూనిస్ట్ ఆదర్శాలలో వ్యాపించి ఉంది. అక్కడ ప్రజలందరూ ఆ ఆదర్శాలని అంగీకరించారు, వారి హృదయాల్లోకి తీసుకున్నారు, ఐడియాలజీ కోసమే బ్రతుకుతున్నారు. అదే వాళ్ళ దేవుడు, దానికే శరణాగతి అయ్యారు. ఫ్రాన్స్ దేశం తీసుకుంటే భగవంతుడి ప్రాణశక్తి ఏ అంగంలోకి పోతున్నదంటే రాజకీయ జిజ్ఞాస మెలకువ అందులో విస్తరించి ఉంది. ఫ్రాన్స్ దేశంలో రాజకీయ మెలకువ చాలా ఎక్కువ. అక్కడి ప్రజాస్వామ్యం నామమాత్రంగా ఉండదు. ప్రజల్ని సంప్రదించకుండా అక్కడి పరిపాలకులు ఏ నిర్ణయం తీసుకోవటం జరగదు. ప్రాణశక్తి రాజకీయ మెలకువలో ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్ దేశం తీసుకుంటే అక్కడి ప్రాణశక్తి వాళ్ళ మతంలో లేదు, శాస్త్రీయ సాంకేతిక దృక్పథంలో లేదు, వారి వ్యాపార మేధా సంపత్తిలో నిబిడీకృతమై ఉంది, న్యాయ నిర్ణయం పట్ల జిజ్ఞాసలో ఉంది. ఇలా ప్రతి దేశంలో ఒక్కొక్క అంగంలో సంచరిస్తూ వెలుగుతూ ఉంటుంది. మన దేశంలో వచ్చిన చిక్కేమిటంటే ఆధ్యాత్మిక అంగం నిద్రమత్తు స్థితిలో ఉంది. అంటే మన నాగరికతకు చెందిన భాగం నిద్రమత్తు స్థితిలో ఉండటం వల్ల ఆ ప్రభావం ఇతర భాగాలకు కూడా పాకి అది కూడా నిద్రమత్తు స్థితిలోనే ఉన్నాయి. దేశం నుంచి ఆ మగత పోవాలంటే ఆధ్యాత్మిక అంగంలో నిద్రాణమై ఉన్న ప్రాణశక్తి మేలుకొని పుంజుకోవటమే కాకుండా అది ఇతర అంగాల్లోకి కూడా ప్రవహించాలి. ఆ సమయంలో అలా జరిగింది కాబట్టి మనుషులందరిలోకి ఆ ప్రాణశక్తి ప్రవహించి అన్ని అంగాల్లోకి విస్తరించి ధైర్యము, సహనము, త్యాగము ఇలాంటివన్నీ ఏకమై అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించడం, మనకు బానిసత్వం నుంచి విముక్తి లభించడము జరిగాయి. ఆ అవసరం తీరిపోయింది. మనలో ఉన్న ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే ఓ విపత్కరమైన పరిస్థితి నుంచి బయటపడ్డాక దాన్ని తొందరగా మరిచిపోయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయటం. అలాగే జరిగింది. సహనము, త్యాగము, నీతి అన్నీ అడుగంటిపోయాయి. మానవత్వము మంట కలిసిపోయింది. దేశభక్తి సన్నగిల్లుతూ వచ్చింది. మనిషికి మధ్య ఉండవలసిన సత్సంబంధాలు తెగిపోయాయి. మత ద్వేషాలు, కుల తారతమ్యాలు పెచ్చుమీరిపోయాయి. స్వేచ్ఛా ప్రియత్వము, విశృంఖలత్వము చిందులు తొక్కింది. సమాజ లక్షణాలు అంతరించిపోయాయి. సోమరితనం ఎక్కువైపోయింది. నిర్మాణాత్మకమైన వ్యూహాలు నశించిపోతున్నాయి. మళ్ళీ నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దీనికి ముఖ్యమైన కారణం మన దేశానికి ఇప్పుడు గొప్ప ఛాలెంజ్ లేదు. ఆ ఛాలెంజ్ లేకపోవడం వల్ల నిద్రాణ స్థితిలో ఉన్నాం. మన వ్యక్తిగత జీవితాలు తీసుకుంటే ఒక దశలో గొప్ప ఒరవడి, దానివల్ల విజయ పరంపరలు, మరో దశలో మందగొండితనము, నిరాసక్తత, దానివల్ల అపజయాలు ఇలా నిండి ఉంటాయి. అంటే నిత్య జీవితంలో సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు ఎదుగుదల, సవాలు లేనప్పుడు నిర్వీర్యత ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి నిద్రాణ స్థితి ఎందుకు ఏర్పడుతూ ఉంటుంది? ఈ సత్యాన్ని ఆకలింపు చేసుకోవాలంటే మనం యుగధర్మం గురించి తెలుసుకోవాలి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.